నమస్కారం అందరికీ. ఈరోజు మనం టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ చేపల పులుసు పెట్టడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఇవాళ నా స్టైల్లో చేపల పులుసు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. నేను ఇక్కడ 2 కేజీలు శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని తీసుకున్నాను. 2 కేజీల చేపలకి 200 గ్రాముల చింతపండు పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ వేసి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇంకా 6 లేదా 7 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 1 నిమిషం వేగనివ్వండి. ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు ఇంకా పసుపు కూడా వేసి గరిటెతో బాగా కలపండి. ముక్కలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి నేను గరిటెతో కలిపానండి. చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు మాత్రం గరిటెతో కలపకూడదు, ముక్కలు చెదిరిపోతాయి. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మూత పెట్టుకున్నాను. పది నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఇలా చూపించిన విధంగా కలియబెట్టుకోవాలి. గరిటె అసలు పెట్టకూడదండి. పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలో నేను పుల్లటి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. చూసారుగా, చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. చివరిగా మసాలా వేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.